एकदन्तं महाकायकं लम्बोदरं गजाननं विघ्ननाशकं वरदं देवं हेरम्बं प्रणमाम्यहम्। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा। चरण शरण हम लागे तिहारे, चरण शरण हम लागे तिहारे। विघ्नेश्वर हे नाथ कृपा निधि, विघ्नेश्वर हे नाथ कृपा निधि। सकल विघ्न करो दूर हमारे, सकल विघ्न करो दूर हमारे। जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। जो भी ध्यावे नाम तिहारा, उसका तुमने काज संवारा, उसका तुमने काज संवारा। मंगलकारी नाथ कलानिधि, मंगलकारी नाथ कलानिधि। भाव भगति से तुमको पुकारे, भाव भगति से तुमको पुकारे। जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। चरण शरण हम लागे तिहारे, चरण शरण हम लागे तिहारे। जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। करुणामय गज बदन विनायक, करुणामय गज बदन विनायक। परमानंद परम सुखदायक, परमानंद परम सुखदायक। हे सिद्धेश्वर
सिद्धेश्वर हे विद्यानिधि हे सिद्धेश्वर हे विद्यानिधि हर मुश्किल से तू ही उबारे हर मुश्किल से तू ही उबारे जय गणेश गणनाथ दयानिधि जय జై శ్రీమాతాజీ అండి. ఈరోజు ఉదయం సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం అండి. ముందుగా 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి సంపూర్ణ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నామండి. ఇప్పుడు 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి ఈరోజు ధ్యాన కార్యక్రమానికి జరిపించుకోవడానికి అనుమతి కోరుకుందామండి. శ్రీ మాతాజీ కర్త కర్విత భోక్త అన్నీ మీరే తల్లి. దయచేసి మా అందరి చేత ధ్యానం చేయించవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మాకు మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుడి చేతిని హృదయం మీద పెట్టుకొని ఉదయ ప్రార్థన చేసుకుందాం అండి. మా ఇంత దయించి మా హృదయం నందు నివసించండి అమ్మా. మీ నివాస యోగ్యమయ్యేటట్టుగా మా హృదయంలో ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచండి తల్లి. భ్రమలో పడకుండా మమ్మల్ని కాపాడండి అమ్మా. మాయ నుండి మమ్మల్ని రక్షించండి. వాస్తవంలో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క పాదములను మా హృదయంలో దర్శించుకునే మహాభాగ్యాన్ని మాకు కలిగించండి అమ్మా. మీ యొక్క పాదములు మా హృదయంలో పూజింపబడినట్టుగా అనుగ్రహించండి తల్లి. మీ యొక్క పాదములు మా హృదయంలో ఉన్నప్పుడు కలుగు బ్రహ్మాండానుభూతి దయచేసి మాకు అనుగ్రహించండి అమ్మా. బయట ఉన్న మా చిత్తం మొత్తాన్ని దయచేసి మాలోనికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మా యొక్క చిత్తాన్ని శుద్ధపరచండి అమ్మా. దయచేసి మా యొక్క చిత్తాన్ని శాంతపరచండి తల్లి. దయచేసి మా యొక్క చిత్తాన్ని చైతన్యంలోకి విలీనం చేయవలసిందిగా ప్రార్థనమ్మా. చేసేది, చేయించేది, ఆనందించేది అన్నీ మీరే తల్లి. హోల్ హార్టెడ్ కంప్లీట్ సరెండరెన్స్ ఎట్ యువర్ డివైన్ లోటస్ ఫీట్. పరమ పూజనీయ శ్రీమాతాజీ. మేము ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. మేము పవిత్రమైన ఆత్మలం తల్లి. ఇప్పుడు కుడి చేతిని నుదురు మీద ఉంచుకొని తల కొంచెం దించుకొని అమ్మా, మేము ఎవరి మనసునైనా బాధ పెడితే దయచేసి మమ్మల్ని క్షమించండి అమ్మా. ఎవరైనా మా మనసును బాధ పెట్టుంటే మేము వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాం తల్లి. దయచేసి మాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు 2 చేతులు భూమి మీద పెట్టుకుని భూమాత ప్రార్థన చేద్దామండి.
అమ్మా భూమాత, మీకు మాకు వందనాలు తల్లి. మిమ్మల్ని రోజు మా పాదాలతో స్పృశిస్తున్నందుకు దయచేసి మమ్మల్ని మన్నించండి అమ్మా. అమ్మా భూమాత, మీ యొక్క గొప్ప గుణాలైనటువంటి ఓర్పు, సహనం, ప్రేమతత్వాన్ని దయచేసి మాకు ప్రసాదించండి అమ్మా. అమ్మా భూమాత, దయచేసి మాలో ఉన్న సమస్త దోషాలని, బాధలని, లోపాలని భూతత్వంలోనికి విలీనం చేసుకోవాల్సిందిగా ప్రార్థన తల్లి. అమ్మా భూమాత, మీరు మాకు పీల్చడానికి గాలి, నివసించటానికి స్థలము, భుజించటానికి ఆహారము, తాగడానికి నీరు ఇస్తున్నందుకు మీకు అనంత కోటి ధన్యవాదాలమ్మా. 2 చేతులు భూమ్యాత మీద పెట్టి ఒక్క 2 నిమిషాలు ఇక్కడ ధ్యానంలో ఉన్నామండి. ఇప్పుడు బంధన వేసుకుందామండి. ఇప్పుడు 3 మహామంత్రాలు మరియు శ్రీ గణేశుని మంత్రం విందామండి. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महा
ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుందాం అండి. కుడి చేయి భూమాత మీద పెట్టి ఎడమ చేయి శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి ఇడా నాడిని శుద్ధపరచుకుందాం అండి. శ్రీ మాతాజీ దయచేసి మా ఈడా నాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమా. దయచేసి మా ఈడా నాడిలో ఉన్న అన్ని రకాల సమస్యలు, బాధలు, అసంతులతను భూతత్వంలోకి విలీనం చేయవలసిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మా యొక్క ఇచ్ఛాశక్తిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మమ్మల్ని భూతకాలపు ఆలోచనల నుంచి, సంఘటనల నుంచి తొలగించి వర్తమానంలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తాన్ని ఈడానాడి మీద ఉంచుకొని కొంతసేపు ధ్యానంలో ఉందామండి. ఇప్పుడు కుడి చేసి మాతాజీ గారి వైపు ఉంచి ఎడమ చెయ్యి ఆకాశం వైపు ఉంచి పింగ్లా నాడిని శుద్ధపరచుకుందాం అండి. శ్రీ మాతాజీ దయచేసి మా యొక్క పింగ్లా నాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మమ్మల్ని భవిష్యత్తు కాలపు ఆలోచనల నుంచి, పుట్టే చింతలు, అతి వేడి నుంచి తొలగించి వర్తమానంలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మాలోని అహంకారాన్ని సంపూర్ణంగా తొలగించవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మా యొక్క క్రియాశక్తిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థన తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని పింగ్లా నాడి మీద ఉంచి 2 నిమిషాలు ధ్యానంలో ఉందామండి. ఇప్పుడు 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి సుషుమ్నా నాడిని శుద్ధపరచుకున్నాం అండి. శ్రీ మాతాజీ దయచేసి మా సుషుమ్నా నాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమ్మా.
దయచేసి మమ్మల్ని వర్తమానంలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మాలో బ్యాలెన్స్ తీసుకురావాల్సిందిగా ప్రార్థనమ్మా. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని 2 అరచేతుల మీద మరియు సష్టాల మీద ఉంచుకుని కొద్దిసేపు ధ్యానంలో ఉందామండి. ఇప్పుడు ఇదే ధ్యాన స్థితిలో శ్రీ మాతాజీ గారి అమృతవాణిని విందామండి. Hypocrisy? Will you call it a hypocrisy? It is not. Now, I am supposing I am a goddess. I am not supposed to dress up like ordinary people. I am to be decked up all the time. I should have this, that. But I have to dress up like ordinary person. So is it hypocrisy? Is it hypocrisy by that? It is not. Hypocrisy is to claim something that you are not. It's a higher level. You see, supposing a person who is not even a realized soul and he says, I am a guru, then he is a hypocrite. But not a real guru behaves like an ordinary person. It's a question of discretion. One should understand it's a question of discretion. So when you dress up like an ordinary person, in an ordinary way, there is no question of hypocrisy. But maybe you are doing it for a thing not to appear something so much that others' ego is hurt. Actually, I do that only just not to hurt anybody's ego. To be very frank, I go about like that because I do not want to hurt anybody's ego. Because hurting ego means they'll go down further. So maybe that is the reason you are doing. For the sake of their good, if you have to take up a dress like that, doesn't matter. But hypocrisy comes in when you are not that and you claim something. Now for a Sahaja yogi, it is important to know that he has to improve. He has to go further. He has to grow. And for the growth, whatever is necessary must be accepted in right, proper way. Now today is a very auspicious day that you are celebrating my birthday. I'm sure by the time I'm 60 years of age, you would grow so fast. This year, I wish that you grow so fast that when people see you, they should feel like great, beautiful personality standing before us. Each one of you have to be great people.
each one of you. For me, that's the only thing to be seen. And it can be accelerated very fast. If you understand, you have to learn every moment. The humility is necessary. If you know that you have to grow every moment, you will be amazed how fast you can. Every moment you have to change. For example, your style of talking. Some people have a style of talking. You can see the mirror. How would you like a Sahajogi to have that kind of a style of talking? Some people have a style of, laughing in a funny way. All the time they'll be laughing, giggling while talking, hey, who, they go on. That's not the way a Sahajogi should be. He should be serene. He should laugh when it is necessary. He should smile at when it is necessary. It is so much in tune with your spirit that whatever you do should create beauty. Even when you cry, at the time when it is necessary, it's so beautiful. See, tears come into your eyes sometimes. They do. But you see somebody very sick, somebody very ill, unhappy, then the tears should come, not when something about you is bad. That's a Sahajogi. A Sahajogi must feel for others, not for oneself. In the same way, when you laugh, see, you shouldn't just laugh. It's a matter of habit. Some people have a habit. Whenever they talk, they start with the laughter, or they'll just in between, hey, they'll say again, hey, they'll say, has no meaning. Every time the person who laughs can be idiotic also. So one should not appear that way. Or one should not be so serious that next moment a person wants to get away from you the way you are serious. I mean, there are silent bores also. They just bore you by their silence. But whatever you have to speak, it should come from your heart. If it really comes from your heart, I tell you, it will have so much effect, because heart gives that beauty to you. That's your spirit. Connection is with the spirit. When you speak it from your heart, feelingly, whatever you speak, it shows so much of your feelings on your face and on your behavior and everything, and it touches another person's heart. Means you touch the roots of the person. You touch the absolute innermost part of his antakarana, as you say, innermost compartment of his life, and from there the light comes. Now this difference we must understand, that our education now is going to be sincerity, to speak from your own heart and not from outside. Now we have all the formalities, how to say it, how to eat. These things are very, very superficial for Sahaja Yoga. These are not so important. For Sahaja Yoga, these things do not matter. But traditionally, those things that are accepted must be seen, discreetly used, and we should behave in such a manner that whatever we say from our heart should have that beautiful cover of a tradition. That's all. But you need not be artificial at all. There's no need to be artificial. Now the line to draw between artificiality and reality is very difficult for people. Because you see, if you intellectualize it, you can intellectualize everything. For example, if I say that something is wrong with you, so you may feel that I have criticized or something. You may feel bad. This is, according to his reality, is not true. It is unreal. Because you have come here to educate yourself, all right? Now I have to tell you something. When I tell you and if you feel hurt, then it is not reality. Then what is it? It is your ego. You are playing with your ego, not with your spirit. On the contrary, a man who has spirit will feel happy that I am in the attention of mother, that she can correct. So, second is that to be in the attention of your mother, whether she says you're good, bad, or anything, is very important. It's very important. Not to be away from mother's attention is very important. Because supposing today you might feel something bad and you may try to get out of her attention. Who will look after you? She is looking after you, she has to correct you and she has to tell you that this is not proper and this is not good, this is good. In that you have to have faith that you will definitely come up. You will have to come up. Because
I'm interested in you, I'm telling you. So to be in the mother's attention is very important, and that mother's attention is all the time with you till you absolutely try to get out of it. Because I cannot force myself upon it. That's the main point is. I cannot force myself upon it. But if you want my attention, then I have to tell you, if you are touching something, say a child is touching this fire, won't you tell the child don't do it? So every moment the mother has to look after. And she loves you, and she, not only that, but to her you are so important. I mean, nobody would like to say anything to anyone these days because people want to be popular. It's cheap popularity. I'm not a person who is asking for popularity. What I want that my children should be beautiful people when they enter into the kingdom of God. They should be respected as great saints, sages, more than anybody else. They are special people. That's how they are to be educated. Maybe I am very ambitious, you might say, but my ambitions are based on reality. I'm sure I can achieve. But you must develop that humility within yourself, and understand that we all have to improve. We have to be in the attention of mother. If she has to say something to us, we are not to feel hurt. If you feel hurt, then know that it is your ego. Beat yourself with shoes. Take it out, because it's not good. I cannot go on pampering your ego all the time till you are completely blasted off, and then you come and tell me, Mother, why didn't you tell me? For example, somebody asked me, he's in love with somebody, wants to marry. I knew the person was horrible and he should not marry the person. And I said that in a way. I said, all right. I mean, I first was in shock, and I kept quiet. I said, now how to say? Not to pamper his ego either, but to say how to say that. No. And yes, which was very difficult. So I said, all right, as long as she makes you happy, it's all right. Now the word happy is a double meaning. Happy means only your ego can be happy, not the spirit is joy. I didn't use the word joy, I said happy. See, I have to be clever about it. Now, if you had thought of it, why would it mother say happy? She should have said, if it gives you joy. If I say joy, then it's correct. But I said happy. And I said it 3-4 times to him, that does it make you happy? He said yes. If it makes you happy, you can marry. Now, you see, if he's very intelligent, and he should have thought of it, but he never thought of it that I was meaning that it is not going to give you joy. It will give you, if it gives you happiness, you buy. Happiness is joy, is your ego pamper. It's simple. Also, you have to educate yourself to understand your mother. This is the third thing you have to know, is to understand your mother. See, I have to be clever. Because if I'm very blunt, you get blasted. If I'm not, you are lost. So I have to be clever. And when I'm clever, they call me Mahamaya. So at least let me keep to one style. Let me be a Mahamaya. All right, accepted. But then you try to understand that if I tell you something, you just get absolutely annoyed and angry. And people get lost. You see, they get lost. If you tell them don't do it, they get lost. If you say do it, then they get lost in any case because they are doing the wrong thing. So it is a big problem. And you should see what is good for you. Swartha. Swartha also means selfishness, but it means the meaning of yourself. Swartha. That's what you have to find out for yourself, what is good for you. And if mother is saying something, then what is the meaning of what mother is saying? I'm too simple, but I'm very crooked. Because when I tell you something straightforward, you do not understand, so I have to go in a roundabout way. You see, that's the diplomacy of Sri Krishna. You see, because mother's intentions are very simple and sincere, that my children should grow into real divine power. They should become really, actually divinity. They should be nothing but embodiment
of God's love. I am very ambitious. I have all confidence in myself, in you also, and I'm sure you will understand that I do not do your ego pampering. I encourage you, and I also sometimes discourage you. Both forces are important if you have to progress properly. So when I encourage you, you feel happy, means your ego is there. When I discourage you, you feel discouraged, means your super ego is there. So you don't have to be both. You have to be in joy. Because unless and until you educate yourself fully, the feeling of joy, the feeling of spirit, the oneness with spirit will not be your own. It's like, you see, my car which didn't start, you see. It's a hopeless instrument. It can't take me up to this Chelsham road where I have to go for such an important thing. So what's the use of having such a car, isn't it? That's what it is. One has to understand, if this habit of Mr. XYZ is like this, it doesn't take me there, it's better not to have such a habit. Better not to have this kind of a personality. Better not to have this mentality. Better not have this kind of attitude. Better give up. It's all nonsense. I have to enjoy. I have come here on this earth to enjoy the bounties of God's love. So it is a very great day today because internationally we are all celebrating my birthday. Yesterday about 10 o'clock I started feeling the vibrations flowing, and my husband told me that in Australia the puja must have started. And then later on about say 12 o'clock again, it was in India I think, continuously. So I feel now when the all over the world the my birthday is on, even when it will finish here, it will go to America, and all over the world, the 24 hours I'll be emitting vibrations perhaps, because everywhere they are worshipping me. As the sun is moving 12 o'clock, they'll be all worshipping me. It's a great thing that such a day has come, that people are feeling it around the world. ఇప్పుడు ఇదే స్థితిలో కొంతసేపు ధ్యానంలో ఉందా అండి?
శ్రీమాతాజీ గారు ఈ స్పీచ్ తమ జన్మదిన సందర్భంగా మార్చ్ 21, 1982లో లండన్‌లో చెల్‌షమ్ రోడ్‌లో ఇచ్చారండి. నిన్న సగభాగం ఇది చెప్పుకున్నాము. ఈరోజు మిగిలిన భాగం శ్రీమాతాజీ గారి స్పీచ్ యొక్క సారాంశం చెప్పుకుందాం. ఓ రాజు భిక్షగాని వేషధారణలో ఉండటం కపట ప్రవర్తన. దీన్ని కపట ప్రవర్తన అంటారా? కాదు. ఉదాహరణకు నేను దేవతను కనుక నిజానికి నేను మామూలు జనం ధరించే దుస్తులు ధరించకూడదు. నేనెల్లప్పుడూ నా ప్రత్యేక స్థానంలో ఉండాల్సి ఉంటుంది. కానీ నేను మామూలు జనం వలెనే దుస్తులు ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఉండటాన్ని కపట ప్రవర్తన అంటారా? మీరు ఉన్నత స్థాయిలో లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా నటించడాన్నే కపట ప్రవర్తన అంటారు. ఉదాహరణకు ఒక మనిషి కనీసం ఆత్మ సాక్షాత్కారం కూడా పొందకపోయినా తాను ఒక గురువునంటూ ప్రకటించుకున్నట్లయితే అప్పుడతను కపటి. నిజమైన గురువు ఓ సాధారణ వ్యక్తిలా సంచరించడం కపట ప్రవర్తన కాదు. అదంతా విచక్షణకు సంబంధించిన ప్రశ్న. కనుక మీరు ఓ మామూలు వ్యక్తిలా దుస్తులు ధరిస్తే ఇక్కడ కపట ప్రవర్తన అన్న ప్రశ్నే తలెత్తదు. ఇతరుల అహంకారం దెబ్బతినకుండా ఉండేందుకు గాను మీరా విధంగా జీవిస్తూ ఉండవచ్చు. నిజానికి ఇతరుల అహంకారం దెబ్బతినకుండా ఉండేందుకు గాను దెబ్బ తీయడానికి నేనెవరి అహంకారాన్ని దెబ్బతీయడానికి ఇష్టపడను. ఎంచేతంటే అహంకారం దెబ్బ తినటం అంటే అవతలి వారింకా దిగువ స్థాయికి దిగజారిపోవడం అన్నమాట. అందు అందుకనే ఇతరుల బాగు కొరకే మీరా విధమైన దుస్తులు ధరించాల్సి ఉంటుంది. కపట ప్రవర్తన ఎప్పుడవుతుందంటే మీరు ఫలానా ఉన్నత స్థాయి వ్యక్తులు కాకపోయినా అయినట్లుగా ప్రకటించడం అన్నమాట. సహజయోగి తాను అభివృద్ధి చెందాల్సి ఉందని తెలుసుకొనడం చాలా ముఖ్యం. అతనింకా మున్ముందుకు సాగాలి, ఎదగాలి. తన ఎదుగుదలకు అవసరమైన దాన్ని బేషరతుగా అంగీకరించాలి. నా జన్మదిన పూజ చేస్తున్న ఈ రోజు ఎంతో పవిత్రమైంది. నాకు 60 సంవత్సరాలు నిండేటప్పటికి అంతా ఈ సంవత్సర కాలంలో మీరు ఎదగగలరనే నమ్మకం నాకుంది. ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు తమ ఎదుట ఒక గొప్ప సుందర వ్యక్తిత్వం ఉన్నట్లుగా వారు గుర్తించగలగాలి. మీలోని ప్రతి ఒక్కరూ గొప్ప వ్యక్తులుగా తయారు కావడమే నాకు కావాల్సింది. మీరు ప్రతి క్షణం నేర్చుకోవాల్సి ఉందనే విషయాన్ని గ్రహిస్తే అప్పుడు మీ అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇక్కడ వినమ్రత యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మీరు ప్రతి క్షణం ఎదగాల్సిన అవసరం ఉందనే వాస్తవాన్ని ఓ మారు తెలుసుకుంటే మీరెంత వేగవంతంగా తయారవుతున్నారో గమనించుకుని మీరే తెగ ఆశ్చర్యపోతారు. ప్రతి క్షణం మీరు మార్పు చెందాల్సి ఉంటుంది. అనగా మీ మాటల తీరు, నడవడిక ఎలా ఉందో అద్దంలో పరిశీలించి చూసుకోవచ్చు. ఓ సహజయోగికి ఆ విధమైన మాట్లాడే విధానం ఉండటాన్ని మీరెంత వరకు సమర్థిస్తున్నారు? ఉదాహరణకు కొంతమందికి హాస్యపదంగా నవ్వే శైలి ఉంటుంది. వే వేళాపాళా లేకుండా ఎల్లప్పుడూ నవ్వుతూ, పళ్ళికిలిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఓయ్ అనో, హాయ్ అనో అంట అంటూ ఈ విధంగా సాగుతారు. సహజయోగి ఆ విధంగా ప్రవర్తించకూడదు. అతను నిర్మలంగా ఉండాలి. అవసరమైనప్పుడు నవ్వాలి. చిరునవ్వులు చిందించాలి. మీరు మీ ఆత్మ ప్రకాశం మీ ఆత్మ ప్రకారం నడుచుకోవాలి. మీరేం చేసినా అది అందాన్ని సృష్టించాలి. కేకలు పెడుతున్నప్పుడు కూడా అటువంటి అనవసరం ఉన్నప్పుడే అలా చెయ్యాలి. అవసరం ఉన్నప్పుడే అలా చేయాలి. అది అందంగా కూడా ఉండాలి. ఒక్కోమారు కన్నీరు ఊబికి వస్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది కూడా. కానీ ఎవరైనా అనారోగ్యంతోనో బాధపడుతుంటే, అస్వస్థులుగా ఉంటే, దుఃఖంలో ఉంటే అప్పుడు మాత్రమే కన్నీరు రావాలి. అంతేకానీ మీరు మీ విషయమేదో చెడిపోయినంత మాత్రాన మీకు కన్నీరు రాకూడదు. అటువంటి వ్యక్తే ఓ సహజయోగి. సహజయోగి ఇతరుల కొరకు పరితపించేలా గాని తన కొరకు కాదు. ఇదే విధంగా మీరు నవ్వునప్పుడు కూడా ఏదో అలవాటుగా అలా నవ్వేయకూడదు. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ ప్రారంభిస్తారు. లేదా అనుసరిస్తూ మాట్లాడతారు. పదే పదే హాయ్ అంటుంటారు. అదంతా అర్థం లేనిది, బుద్ధిహీనమైనది. మీరా విధంగా కనిపించకూడదు. మీరు మరీ సీరియస్‌గా కూడా ఉండకూడదు. మీరలా ఉంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తప్పించుకొని పారిపోవాలనుకుంటాడు. మౌనం కూడా ఒక్కో మారు హ్మ్.
విసుగు పుట్టిస్తుంది. ఎదుటివారి ఒక్కో మారు తమ మౌనంతో మీరు తెగ విసుగు పుట్టిస్తారు. కానీ మీరేది మాట్లాడినా మీ హృదయాంతరాళం నుండి రావాలి. అది వాస్తవంగా మీ హృదయం నుండి వస్తే దాని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుచేతనంటే హృదయం మీ యొక్క ఆత్మ సౌందర్యాన్ని మీకు అందజేస్తుంది. సంబంధం అనేది సంబంధం అనేది అనేటప్పుడు మీ ఆత్మతో ఉంటుంది. మీరు మీ హృదయం నుంచి అనుభూతి చెందుతూ మాట్లాడితే, మీరు ఏది మాట్లాడినా అది మీ ముఖార విందంపై, మీ ప్రవర్తనపై, ప్రతి ఒక్కదానిపై ప్రభావం చూపి ఇతరుల హృదయాన్ని స్పర్శిస్తుంది. అంటే మీరు ఆ వ్యక్తి యొక్క మూల వేర్లను తాకుతున్నారన్నమాట. మీరతని యొక్క అంతఃకరణ అని పిలువబడే దాని యొక్క అంతరంగంలోని పరిపూర్ణమైన భాగాన్ని అనగా అతని కాంతి యొక్క అత్యంత అంతర్గత భాగాన్ని తాకుతున్నారు. కాంతి ఆ ప్రదేశం నుండే వెలువడుతుంది. ఇప్పుడు మనం ఈ తేడాను గమనించాలి. మనం నిజాయితీగా హృదయం నుండి మాట్లాడే విద్యను అభ్యసించాలి. బాహ్యపరంగా మాట్లాడుతున్నామని మాట్లాడమును కాదు. మనకిప్పుడు ఏ విధంగా తినాలి, ఎలా మాట్లాడాలి అనే అన్ని రకములైన ఆచారాలు ఆచరణలో ఉన్నాయి. ఇవన్నీ సహజయోగికి అంత ముఖ్యమైన విషయాలు కావు. అతనికి వీటితో నిమిత్తం లేదు. కానీ సాంప్రదాయానుసారంగా అంగీకరించబడిన విషయాలను తెలుసుకొని వాటిని విచక్షణానుసారంగా ఉపయోగించుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలంటే మన హృదయం నుండి మనం ఏది మాట్లాడినా అది అందంగాను, సాంప్రదాయబద్ధంగాను ఉండాలి. అంతే. మీరు కృత్రిమమైన నడవడికని అమర్చుకోకూడదు. అలా ఉండాల్సిన అగత్యం మీకు లేదు. ఇప్పుడు ఈ కృత్రిమత్వానికి, వాస్తవానికి మధ్య ఒక సరిహద్దును నిర్ణయించడం ప్రజలకు కష్టమైన విషయమే. ఉదాహరణకు మీలో చాలా పెద్ద లోపం ఉందని మీకు నేను చెబితే నేను మిమ్మల్ని విమర్శించినట్లుగానో, మరో విధంగానో అనుకుని బాధపడవచ్చు. ఇది వాస్తవంగా చూస్తే నిజం కాదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు జ్ఞానవంతుల్ని చేసుకోవటానికి ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు నేనేమైనా మీకు సలహా ఇవ్వాల్సి ఉంటుంది. నేను అలా సలహా మీరు బాధపడితే నిజానికి అది సరికాదు. అప్పుడేమంటారు? అదే మీ అహంకారం. మీరు మీ అహంకారంతో అనుకుంటున్నారని మీ ఆత్మతో కాదు. దానికి విరుద్ధంగా ఆత్మతో సంబంధం ఉన్న వ్యక్తి తాను శ్రీ మాతాజీ చిత్తంలో ఉన్నందున ఆమె తనను సరిదిద్దగలరంటూ ఆనందపడతాడు. శ్రీ మాతాజీ చిత్తంలో మీరు ఉండటం అనేది రెండో విషయము. ఆమె మీ విషయంలో మంచిగా దైవంగా చెప్పిన ఎంతో ముఖ్యమైన విషయంగా మీరు పరిగణించాలి. నుండి వైదొలిగిపోకూడదనే విషయం అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజున ఏ కారణం వల్లనో మీరు మనస్సు నొప్పించుకొని ఆమె చిత్తం నుండి వైదొలిగే ప్రయత్నము చేశారనుకుందాం. మీ మంచి చెడల్ని అప్పుడు ఎవరు చూసుకుంటారు? మిమ్మల్ని సరిదిద్దడం ఆమె కర్తవ్యం. మీతో ఇది సరైంది కాదు. ఇది మంచిది కాదు. ఈ ఫలానాది మంచిదంటూ చెప్పాల్సి ఉంటుంది. మీరు తప్పక పైకొస్తారనే ఆత్మవిశ్వాసం మీలో మీకుండాలి. మీరు ఉన్నత స్థితికి ఎదగాలి. నాకు మీ అభివృద్ధి పట్ల చెప్పలేని శ్రద్ధ ఉన్నది. కనుక శ్రీ మాతాజీ చిత్తంలో మీరు ఉండటం అనేది చాలా ముఖ్యం. మీరు శ్రీ మాతాజీ చిత్తం నుండి వైదొలగాలని పూర్తి ప్రయత్నం చేసేంత దాకా ఆ మాత చిత్తం ఎల్లవేళలా నిరంతరం మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఎంచేతంటే నిజం చెప్పాలంటే మీపై మీ ఇష్టానికి విరుద్ధంగా నా చిత్తాన్ని ఉంచలేను. బలవంతంగా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండలేను. నా చిత్తం మీపై ఉండాలని మీరు కోరుకున్నప్పుడు నేను మిమ్మల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ మీకు సలహా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక పసిబిడ్డ తెలియక నిప్పును పట్టుకున్నాడనుకోండి. మీరు ఆ పసిబిడ్డతో అలా చేయవద్దని హెచ్చరించరా? కనుక శ్రీమాతాజీ ప్రతి క్షణం మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండాల్సి ఉంటుంది. ఆ మాత మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరామెకు అతి ప్రియమైన వారు. కానీ ఈ రోజుల్లో ఏ ఒక్కరు ఇతరులకి సలహాలు ఇవ్వాలని అనుకోరు. ఎందుచేతనంటే ప్రజలు చౌకబారు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు. నేనా విధంగా పేరు ప్రతిష్టల కోసం ప్రయత్నించే వ్యక్తిని కాను. నా పిల్లలు భగవత్ సామ్రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు వారంతా బహు సుందరమైన వ్యక్తిత్వాలతో శోభిల్లాలనేదే నా కోరిక. వారు గొప్ప సాధువుల్లాగా, మునీశ్వరులాగా గౌరవించబడాలి. ఇతరుల కంటే వారెంతో ప్రత్యేకమైన వారు. వారికి ఆ విధమైన విద్యను గరపాలి.
నేను అమితానికి అమితా అమితాసక్తి పరురాలిని అని మీరనుకోవచ్చు. కానీ అదంతా వాస్తవంపై ఆధారపడి ఉంటుంది. నేను అనుకున్నది తప్పక సాధించగలనని నాకు తెలుసు. కానీ మీరంతా మీ పురోభివృద్ధికి కాంక్షిస్తూ శ్రీ మాతాజీ చిత్తంలో మీరుండాలనే వినమ్రతను, అవగాహనను మీలో పెంపొందించుకోవాలి. ఆ మాత మీకేదైనా చెబితే మీరు మనస్సు నొప్పించుకోకూడదు. మీరు బాధపడితే దానికి బాధ్యురాలు మీ అహంకారమే అని గ్రహించండి. మీ అహంకారాన్ని వదిలించుకొనుటకు గాను సాధారణ పాదరక్ష ప్రయోగ పద్ధతిని పాటించి దాన్ని వెలికి లాగి పడేయండి. అది మీకు మంచి కాదు. మీరు పూర్తిగా నాశనమయ్యేంత వరకు దాకా నేను మీ అహంకారాన్ని పోషిస్తూ ఉండలేను. లేకపోతే ఆ తర్వాత మీరు శ్రీమాతాజీ నన్నెందుకు హెచ్చరించలేదు అని నన్నడిగితే నన్నడిగే అవకాశం ఉంది. ఓ మారు ఎవరో సహజయోగి తానెవ్వరినో ప్రేమించినట్లుగా చెబుతూ, ఆ వ్యక్తిని మాడదలిచినట్టు నాకు తెలిపాడు. ఆ సహజయోగి వివాహమాడదలిచిన వనిత చాలా భయంకరమైన మనిషి. ఆ వ్యక్తిని వివాహం క్షేమం కాదని నాకు తెలుసు. నేనప్పుడు సరే అని అర్థం వచ్చే విధంగా అతనికి చెప్పాను. మొదట ఆ వార్త విని ఆశ్చర్యపోయి మౌనం వహించాను. అతని అహంకారం పెరగకుండా అతనికెలా చెప్పగలగాలి? కాదనో లేక అవుననో ఎలా చెప్పాలి అని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేనిలా చెప్పాను. సరే ఆవిడ నిన్ను సంతోషంగా ఉంచినంత కాలం పర్వాలేదు. ఇక్కడ సంతోషం అనే పదానికి 2 అర్థాలున్నాయి. మీ అహంకారం మాత్రమే సంతోషంగా ఉండగలదు. ఆత్మ మాత్రం కాదు. ఆత్మ ఆనందానికి నిలయం. నేను ఆనందమనే పదప్రయోగం చేయలేదు. నేను సంతోషమని అన్నాను. చూడండి, నేనా విషయంలో తెలివిగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరా విషయం గురించి సరిగ్గా ఆలోచించి ఉంటే శ్రీమాతాజీ నీకు సంతోషాన్నిస్తే అని ఎందుకన్నారు? నీకు ఆనందాన్నిస్తే అని అనవలసింది కదా! అంటూ యోచించి ఉండేవారు. నేను ఆనందమనే చెబితే అది సరైనది. కానీ నేను సంతోషమని అన్నాను. నేనా వ్యక్తిని 3, 4 పర్యాయాలు ఆ వివాహం నీకు సంతోషాన్నిస్తుందా అంటూ అడిగాను. అతను అవును అంటూ ప్రత్యుత్తరమిచ్చాడు. అది మీకు సంతోషాన్ని ఇచ్చేదైతే నీకు వివాహం చేసుకోవచ్చు అన్నాను. చూడండి, ఇప్పుడతను మంచి తెలివితేటలున్న వాడైతే ఆ విషయం గురించి యోచించి ఉండేవాడు. నేను ఆ వివాహం అతనికి ఆనందాన్నివ్వరు, సంతోషాన్నిస్తే చేసుకోవచ్చు అని అతనికి సలహా ఇచ్చినట్లుగా అతను అర్థం చేసుకోలేకపోయాడు. సంతోషం అంటే అహంకారణ పోషణ అంతే. శ్రీమాతాజీని అర్థం చేసుకోవాలంటే మీరు తదనుగుణంగా విద్యావంతులు కావాలి. అందుచేత శ్రీమాతాజీని అర్థం చేసుకొనుట అనేది మూడో ముఖ్య విషయంగా మీరు పరిగణించాలి. నేను చాకచక్యంగా, తెలివిగా ప్రవర్తించాలి. నేనలా లేక మొరటుగా ప్రవర్తిస్తే మీరు నాశనమవుతారు, దిగజారిపోతారు. కనుక నేను చాకచక్యంగానే ప్రవర్తించాలి. నేనలా తెలివిగాను, చాకచక్యంగాను ప్రవర్తిస్తే ప్రశ్నలు నన్ను మహామాయగా సంబోధిస్తారు. కావున కనీసం నన్ను శైలికి కట్టుబడి ఉండనివ్వండి. నన్ను మహామాయగా ఉండనివ్వండి. సరే, అదలా ఉండనివ్వండి. కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. నేను మీకేదైనా చెబితే మీరు వెంటనే అలుగుతారు, కుపితులవుతారు. ప్రజలు ఆ విధంగా దిగజారిపోతుంటారు. మీరు ఇతరులకు ఆ ఫలానా పని చేయవద్దని చెబితే వారు చేజారిపోతారు. ఆ ఫలానా పని చేయమని చెప్పినా అలాగే జరుగుతుంది. ఏ విధంగానైనా అలాగే జరుగుతుంది. ఎందుకంటే వారు తప్ తప్పుడు పని చేస్తున్నారు కనుక ఆహ్, అదో చిక్కు సమస్య మీకేది మంచిదో మీకేది పరిశీలించి చూసుకోవాల్సి ఉంటుంది. శ్రీమాతాజీ ఏదైనా చెబుతుంటే దాని అర్థమేమిటో మీరు గ్రహించగలగాలి. నేను అతి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ నేనంత సులభ సాధ్యురాలిని కాను. మీకు నేనేదైనా సూటిగా చెబితే మీకర్థం చేసుకోలేరు. కనుక మీరు పరోక్ష పద్ధతిలో చెప్తుంటాను. అదే శ్రీకృష్ణుని యొక్క చాతుర్యం. శ్రీమాతాజీ ఇష్టాలన్నీ అతి సాధారణంగా నిజాయితీతో కూడి ఉంటాయి. ఆ పిల్లల దివ్య శక్తిగా ఎదగాలనే కోరిక నాకుంటుంది. వారు దివ్యత్వంతో రూపొందాలి. వారు భగవత్ ప్రేమ యొక్క నిలయాలుగా తప్ప మరేదీ కాకూడదు. నేను అమితాసక్తి
పరురాలిని. నాకు నాలోను, మీలోను కూడా సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను మీ అహంకారాన్ని పోషించనని అర్థం చేసుకుంటారనుకుంటాను. ఒక్కో పర్యాయం మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. మరికొన్ని సార్లు నిరుత్సాహిస్తూ ఉంటాను కూడా. మీరు సరిగ్గా అభివృద్ధి కావాలంటే ఈ 2 శక్తులు అవసరమైనవే. కనుక నేను మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు మీరు సంతోషిస్తున్నారంటే అక్కడ మీ అహంకారం అనేది ఉంటుంది. నేను మిమ్మల్ని నిరుత్సాహపరిస్తే మీరు నిరుత్సాహానికి గురైతే మీరు ప్రత్యహంకార అయిన వారవుతారనమాట. కనుక ఈ 2 ధృవాలు మీకుండకూడదు. మీరు సదా ఆనందంలోనే ఉండాలి. మిమ్మల్ని మీరు పూర్తిగా విజ్ఞానవంతులుగా తయారు చేసుకున్నంత వరకు ఆనందానుభవం, ఆత్మతో ఏకాకరణ మీ స్వంత కాజాలవు. అప్పుడది స్ స్టార్ట్ కాని ఆ కారు వంటిది. పనికిరాని సాధనం. నేనెంతో ముఖ్యమైన పని మీద రావాల్సి ఉన్నప్పుడు ఈ చెల్షం రోడ్ దాకా ఆ కారు నన్ను తీసుకొని రాలేదు. కనుక అలాంటి కారు ఉండి ఏంటి లాభం కాదంటారా? అది అసలు విషయం. ఈ ప్రపంచానికి మీరొచ్చినది ఆ భగవత్ ప్రేమను ఆనందించుటకు. కనుక మీరు ఆనందించాలి. ప్రపంచమంతటా మీరంతా నా జన్మదిన పూజలు జరుపుకుంటున్న ఈ రోజు గొప్ప సుదినం. నిన్నటి రోజున సుమారు 10 గంటలకు చైతన్య లహరి ప్రవాహాన్ని నేను అనుభూతి చెందటం మొదలైంది. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఆహ్, ఆస్ట్రేలియా అనుకుంటాను. పూజకు ప్రారంభించారు. ఆ తర్వాత 12 గంటల సమయంలో పూజను భారతదేశంలో మొదలుపెట్టారు. చైతన్య లహరి ఏకధాటిగా ప్రవహించడం జరిగింది. కనుక ప్రపంచమంతటా నా జన్మదిన వేడుకలు జరుపబడుతున్నాయి. ఇక్కడ పూజ ముగిసినా అది అమెరికాకు వెళ్తుంది. ప్రపంచమంతటికి వెళ్తుంది. నేను 24 గంటలు చైతన్య లహరి వెలువరించవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్ని చోట్ల నన్ను పూజిస్తున్నారు. సూర్యుడు సరిగ్గా 12 గంటల సమయము చూపుతున్నప్పటికీ సహజయోగులందరూ నన్ను పూజిస్తున్నారు. అలాంటి రోజు రావడం గొప్ప విషయము. ప్రపంచమంతటా ప్రజలు ఈ మహా యుగాన్ని దైవం ప్రారంభించాలని నిర్ణయించుకున్న గొప్ప సుదినంగా అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు మీ మిమ్మల్ని మీరు విద్యావంతులు తీర్చిదిద్దుకొనటం విషయం పైన ఒక పుస్తకాన్ని వ్యాసం రాయాలనుకుంటున్నాను. కానీ నేనెప్పుడు రాసానన్నదే ఇక్కడ సమస్య. ఆ పుస్తకం నన్ను ఉద్దేశించి రాసింది అంటూ మీరెవరు భావించకూడదనేదే నా అభిప్రాయం. ఎందుచేతంటే మీరు ఆ వ్యక్తిగతమైన గుర్తింపును గుర్తింపును కొంత మేరకు అందులో చూస్తారు. అది ఏ ఒక్కరి ఉద్దేశించి రాసేది కాదు. ఎందుచేతనంటే నేను దేవతలు అందరిని సంప్రదించాల్సి ఉంటుంది. నక్షత్రాలన్నిటిని వాకలు చేయాల్సి ఉంటుంది. అంతేగాక నక్షత్రాలపై దేవతలందరూ కూర్చుని ఉన్నారనే విషయము మీకు విదితమే. వాళ్ళందరినీ సంప్రదించి వారిని ఒక క్రమ పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది. అంతటిని పూజ కొరకు సరిసిద్ధపరచాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయటం వల్ల మీకు అత్యధికమైన ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ నిర్వహించుటకు నేను చాలా ప్రయాస చేయాల్సి ఉంటుంది. అదెంతో పెద్ద కార్యక్రమం. అదంతా మీ అర్థం కాని బహు పెద్ద సంక్లిష్ట వ్యవహారం. ఉపన్యాస కార్యక్రమాలు, సంగీత సరస్సుల్లాంటివన్నీ ఉంటాయి. అదంతా దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 5:30, 6 గంటల సమయం అవుతున్నది. వారు పూజను ప్రారంభించుకొనుంటారు. ఆ సమయం కోసమే శ్రీ మాతాజీ ఇక్కడ పూజను కొంచెం వాయిదా వేస్తూ వస్తున్నారు. మీరు అన్యథా భావించకుండా మీకందరికి అనంత కోటి ఆశీస్సులు. ఇప్పుడు కొంచెం ధ్యానంలో ఉన్నామండి.
శ్రీమాతాజీ, ఈరోజు ధ్యానాన్ని, దాని యొక్క ఫలితాన్ని మీ పాదపద్మం సమర్పిస్తున్నామమ్మా. మా అందరి చేత ఇంత మంచిగా ధ్యానం చేయించినందుకు మీకు అనంత కోటి ధన్యవాదాలు తల్లి. ఈరోజు ధ్యానంలో మా వల్ల పొరపాట్లు జరిగిన యెడల దయచేసి మమ్మల్ని మన్నించవలసిందిగా ప్రార్థనమ్మా. వందన వేసుకుందాం అండి. ఈరోజు ధ్యాన కార్యక్రమం ఇంతతో ముగిస్తుందండి. రేపు మళ్ళీ ఇదే సమయానికి సహజోగ ధ్యానానికి మళ్ళీ కలుద్దాము. ఇప్పుడు జై శ్రీమాతాజీ.